కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలే రేపుతుంది. ఏలూరు జలాశయం పరివాహక ప్రాంతంలోని పెద్దపులి సంచరిస్తుంది. పోలవరం కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలను గుర్తించారు. ప్రతిపాడు మండలం దారపల్లి గ్రామం సమీపంలోని వాటర్ ఫాల్స్ పరిసరాల్లో ఉన్నట్లుగా అధికారులు ధృవీకరించారు. అడ్డతీగల, ఏలేశ్వరం, రాజవమ్మంగి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేడియో కాలర్ ద్వారా పులి జాడను గుర్తించారు. ప్రజలు అటవీ ప్రాంతాలకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. మన ప్రతిపాడు మండలం సప్లన్ ఏరియా బురదకోట, దారపల్లి, కిత్తిమూరిపేట, ఉల్లుగోగుల, మిడిచింత, బౌరువాక, తాడుబాయి గ్రామాల వైపు పులి సంచరిస్తుందని సమాచారం ఉన్నది. కావున పెద్దపురం గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేస్తున్నాం. ఇట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి పెద్దపాలెం. కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది. ఏలూరు జలాశయం పరివాహక ప్రాంతంలోని పెద్దపులి సంచరిస్తుంది. పోలవరం కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలు గుర్తించారు. ప్రతిపాడు మండలం దారపల్లి గ్రామం సమీపంలోని వాటర్ ఫాల్స్ పరిసరాల్లో ఉన్నట్లుగా అధికారులు ధృవీకరించారు. ఇక అడ్డతీగల, ఏలేశ్వరం, రాజవమ్మంగి మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిద్ధు ఫోన్లలో అందిస్తారు. సిద్ధు, కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి సిద్ధు? పోలవరం గత 10 రోజులుగా పులి అయితే ప్రవేశిస్తుందని చెప్పొచ్చు. నేడు ప్రతిపాడు మండలం దారపల్లి వాటర్ ఫాల్స్ పరిసర ప్రాంతాలైతే పులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు అయితే తెలియజేశారు. వరదకోట, దారపల్లి, కిత్తిమూరిపేట, ఏనుగోగులు, తాడివారం, తర్వాత వాకవరం, లెక్కచింత వంటి గిరిజన ప్రాంతాలతో పులి సంచరిస్తున్నట్టయితే అటవీ శాఖ అధికారులకు అందించారు. గిరిజన గ్రామంలో ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కూడా ఫారెస్ట్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ఎప్పటికప్పుడు కూడా ఈఆర్ఓలతో అక్కడ ఉన్న ఈఆర్ఓలతో కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ గ్రామాల్లో కూడా, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా సాయంత్రం పూట కూడా ఎవరు కూడా పొలాల్లోకి వెళ్ళొచ్చు, సుందరంగా రోడ్లు కూడా ఎవరు వెళ్ళొచ్చని కూడా రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. ఫారెస్ట్ ఎవరు కూడా అందులోకి వెళ్ళకూడదని అప్రమత్తంగా ఉండడం కూడా అధికారులు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. పులి సంచరిస్తూ ఎప్పటికప్పుడు గమనిస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు అటవీ శాఖ అధికారులు. అయితే గత 10 రోజులు బట్టి కూడా ఉమ్మడి తిరుపతిలో గత 4 రోజులు బట్టి కూడా ధర్మాపురంలో ఏదైతే ఈ పులి ఉందో ధర్మాపురంలో కూడా ఉమ్మడి తిరుపతి కూడా ధర్మాపురంలో ఈ పులి పట్టుకుని అటవీ శాఖ అధికారులే తర్వాత అక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా ఉండడం జరిగింది. తర్వాత మరి యూసార్లు తీసుకుని పులి ఏదైతే ఉందో యూసార్లు తీసుకుని ఏలూరు పులికొండ ప్రాంతంలో పెద్ద పులి కట్టిస్తారు గుర్తిస్తే ప్రత్యేక బృందంతో పులి కట్టించి ట్రాక్ చేస్తూ అటవీ శాఖ అధికారులు ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు పులిని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. మొన్న ఈ మధ్య 2 రోజుల క్రితం కూడా గోకవరం వల్ల అన్నగారు పల్లెకి పెద్ద పులి ఇచ్చేందుకు కూడా పొలాల్లో పనికి వెళ్ళకుండా ఇళ్ళకి పరిస్థితి రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. పులి పైతో చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవరో కూడా పులి తెలుసుకున్న పైతో కూడా ఎవరో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాలకు వెళ్ళకుండా జరిగింది. అయితే ఈ రోజు ఇది తెల్లవారుజామున కూడా పెట్టుబడి మాత్రం దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఈ పులి సంవత్సరం. రైట్, థ్యాంక్ యూ సిద్ధు.